మెదక్ అసెంబ్లీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వైపు పరిగెడుతుందని చెప్పేసి చాలా స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉందని చెప్పేసి అన్ని ఏజెన్సీల సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గాన్ని తీసుకున్నట్టయితే గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవినీతి అరాచకాలకు పాల్పడడం జరిగింది. ఈ ప్రాంతాన్ని 20 ఏళ్ల అభివృద్ధిలో వెనక్కి నెట్టేయడం జరిగింది. మరి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా ప్రజలలో ఊహించినటువంటి ఆదరణ లభించలేదు, ప్రజలలో స్పందన లభించలేదు. ఎక్కడ గ్రామాల్లో కూడా మా గ్రామానికి అభివృద్ధి జరగలేదు, మా గ్రామానికి నిధులు రాలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారిని ప్రజలు తిప్పికొట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఈ నియోజకవర్గంలో 6 గ్యారెంటీ స్కీమ్లతో ప్రజల మధ్యకు దూసుకెళ్లడం, ప్రజలు విశేషమైనటువంటి ఆదరణాభిమానాలు చూపెట్టడం, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేయడం నిజంగా కూడా రేపు గెలుపుకు నాందిగా భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిస్థితి ఉంటే మెదక్ నియోజకవర్గంలో ఇంకో రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మరి ఉద్యోగస్తులు ఎన్నికల విధుల నిర్వహణలో వెళ్లాల్సినటువంటి ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకుండా ఇప్పటికే దాదాపు ఇంకా 20-30% మంది ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వలేదు. మరి దీని వెనుక ముఖ్య ఉద్దేశం అర్థమవుతా ఉంది. మరి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళను ఓటు వేయకుండా ఆపితే మాకు వ్యతిరేకత ఓటు అనేది పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పటికే దాదాపు మెదక్ నియోజకవర్గంలో టీచర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, వివిధ సంస్థలు పనిచేసిన ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఉద్యోగస్తులను కొంతమందిని 20% మందిని మీరు ఆపగలిగిరేమో కానీ రేపు 2,20,000 మంది నియోజకవర్గంలో ఓటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారు. అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరో విషయం తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటీవలే కేటీఆర్ గారు రోడ్ షో కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. మరి ముఖ్యంగా కేటీఆర్ గారికి కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదిక పోయింది. మెదక్ నియోజకవర్గం సీటు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ కేటీఆర్ గారు రోడ్ షోను రద్దు చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో రోహిత్ గారి పైన దాదాపు 2 సార్లు మరి కేసీఆర్ గారు వారి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి మంత్రి గారు అయితే దాదాపు 100ల సంఖ్యలో అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి నియోజకవర్గం రావడం జరిగింది. మరి నిన్న కూడా అర్ధరాత్రి 2 గంటలకు మంత్రి గారు పోలీసులకు సమాచారం లేకుండా, ఎన్నికల అధికారికి సమాచారం లేకుండా జిల్లా పార్టీ కార్యాలయంలో సమాచారం ఏర్పాటు చేసుకుని మెదక్ నియోజకవర్గం పర్యటన చేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తా ఉంటే మరి రోహిత్ గారి విజయం దాదాపు ఖరారైనట్టుగా మేము భావిస్తా ఉన్నాం. మరి రేపు డిసెంబర్ 3వ తారీఖు నాడు మరి మెదక్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గారు ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా రాజపత్రం అందుకోబోతా ఉన్నారు. అదే డిసెంబర్ 3వ తారీఖు నాడు పద్మా దేవేందర్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం స్వీకరించబోతా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనా 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలోని ప్రజలు విసుగు చెందిపోయినారు, మీ పాలన పట్ల విసుగు చెందిపోయారు, మీ యొక్క అరాచకాలను భరించలేకపోతా ఉన్నారు, మీ అవినీతిని భరించలేకపోతా ఉన్నారు. కోనాపురం నుండి సొంత గ్రామం నుండి ప్రారంభమైనటువంటి మీ అవినీతి ఏడుపాయల దుర్గామాత దాకా పాకిందంటే ఇవాళ మీరు ఏ మేరకు అవినీతి చూసుకున్నారో ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విద్యలో వెనుకబడేసారు, వైద్యంలో వెనుకబడేసారు, ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా మీరు వెనుకబడేసారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు మరి అనేక మంది సిద్దిపేట నాయకులు ఈ ప్రాంతానికి డబ్బు సంచులతో రావడం జరిగింది. ప్రజలను అభివృద్ధి పేరుతో తమ వైపు మలుచుకునేటువంటి ప్రయత్నంలో విఫలమైనది. కాబట్టి చివరి అస్త్రంగా డబ్బు అనే ఒక ఆయుధాన్ని వాడుతా ఉన్నారు. యావత్ మెదక్ ప్రజానికాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ డబ్బులన్నీ కూడా మన ఈ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా అభివృద్ధి పేరు మీద వేలాది కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. ఆ వేలాది కోట్ల రూపాయలు మనే కాబట్టి ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేవలం డబ్బుతోనే ఈ ప్రజాస్వామ్యంలో ఓటును కొనుక్కోవాలనుకోవడం అధికార పార్టీ మూర్ఖత్వ చర్యగా భావిస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయి చివరి అస్త్రంగా డబ్బును వాడుకొని డబ్బుతోనే ఓట్లు పొందాలనుకోవడం కూడా వారి యొక్క ఓటమికి నాందిగా భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపు గెలుపు ఖరారైంది. మెజార్టీ లక్ష్యంగానే మేము పనిచేస్తా ఉన్నామని తెలియజేస్తూ గెలుపు పట్ల మాకు చాలా సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం మెదక్ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే మాకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. మెదక్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టబోతా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి దేవేందర్ రెడ్డి లాంటి ధృతరాష్ట్ర కౌగిల్ నుంచి, దేవేందర్ రెడ్డి లాంటి అరాచక పాలన నుండి ప్రజలకు డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు విముక్తి కల్పించబోతా ఉన్నారు. 10 ఏళ్లుగా బందీ అయిపోయినటువంటి మెదక్ను డిసెంబర్ 3వ తారీఖు నాడు మైనంపల్లి రోహిత్ గారి ప్రజలకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించారు.
ప్రసాదించబోతున్నారని తెలియజేస్తూ మరి రేపు నవంబర్ 30 తారీఖు నాడు పెద్ద ఎత్తున మెదక్ నియోజకవర్గ ప్రజలు ఓటింగ్ లో పాల్గొని ఈ యొక్క అవినీతికి వ్యతిరేకంగా, దేవేందర్ రెడ్డి అరాచకానికి వ్యతిరేకంగా, దేవేందర్ రెడ్డి యొక్క కుసంస్కారానికి వ్యతిరేకంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేయాలని, వారిని వ్యతిరేకించాలని మరి డిసెంబర్ 3వ తారీఖు నాడు మీ అందరి ఆశీర్వాదంతో రోహిత్ గారు రాజపత్రం అందుకునే విధంగా, అదే డిసెంబర్ 3 నాడు ఈ యొక్క అవినీతి పాలన నుండి మెదక్ ప్రాంతాన్ని విముక్తి కల్పిస్తూ పద్మా దేవేందర్ రెడ్డి గారికి రాజకీయ సన్యాసాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుతూ ప్రజలు నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మరి ఈ రోజు ఈ ప్రాంతం నుండి దేశ ప్రధాని అందించినటువంటి ఘనత మెదక్ ప్రజలకు దక్కింది కాబట్టి పెద్ద మనసుతో మరి రోహిత్ గారిని మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదిస్తారని చెప్పేసి ఇదివరకే గ్రామాన మీ మద్దతు మాకు తెలపడం జరిగింది కాబట్టి ఇదే విశ్వాసాన్ని మాకు పోలింగ్ రోజు మీరు చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి నవంబర్ 30 తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నంబర్ 2లో ఉండేటువంటి చెయ్యి గుర్తు మీద ఓటు వేసి ఊహించని మెజార్టీతో బ్రహ్మాండమైన మెజార్టీని మీరు అందించాల్సిందిగా విజ్ఞప్తి